ఒక లీడర్ని మనం జడ్జ్ చేయాలి అంటే ఒక్కటే విషయం, ఆయన ప్రతి ఒక్కరిని పేరుతో పిలిచాడు. కనీసం పొద్దున్న నుంచి ఒక 200 మందిని నన్ను పరిచయం చేశారు. ప్రతి ఒక్కరిని వాళ్ళ పేరుతో వాళ్ళ వృత్తితో సంబోధించి నన్ను పరిచయం చేశారు. అంటే హీఈస్ ఎ గ్రౌండ్ లీడర్. మన దేశానికి కావాల్సిందే గ్రౌండ్ లీడర్షిప్. అండ్ నేను ఎవరితో మాట్లాడినా, నేను గత ఎన్ని సంవత్సరాలుగా అన్నతో అన్నారు కానీ ఎవరు నాకు 2 నెలలు అయినాయి 3 నెలలు అయినాయి చెప్పాల. ప్రతి ఒక్కరు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు. మా నాన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఒక ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే, వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళు కానీ, వాళ్ళ పక్కన నిల్చున్న వాళ్ళు కానీ, వాళ్ళు కొత్తగా నిల్చున్నారా కొన్ని సంవత్సరాలుగా నిల్చున్నారా చూడు అంటారు. కొన్ని సంవత్సరాలుగా నిల్చున్నాడు అంటే ఆయన మంచి మనిషి అని అర్థం. సో మా ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ కి సార్ 100% కరెక్ట్ గా నిల్చున్నాడు. నేను చాలా టైం తీసుకున్నాను, ఎస్ చెప్పాలా నో చెప్పాలా అని చెప్పి. ఒకసారి నా దగ్గర వచ్చి సార్ ఇలా పిలిచారు అంటే, నాకు కొంచెం పొలిటికల్ లీడర్స్ అంటే నేను కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను, నాకు భయం వేస్తుంది. కాకపోతే ఫైనలీ నేచర్కి ఏమనిపించిందో నాతో నేచర్ ఎస్ చెప్పించింది. అండ్ ఎస్ చెప్పించిన తర్వాత నేను ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దట్ ఐ డిడ్ నాట్ మీట్ ఎ పొలిటీషియన్, ఐ మెట్ ఎ ట్రూ లీడర్ ఆఫ్ ద నేషన్. ఈజ్ ఎ ట్రూ లీడర్. వాళ్ళ ఫ్యామిలీతో నేను మార్నింగ్ కలిసాను, చిన్న పాపని కలిసాను. ఫ్యామిలీ చూస్తే ఇంటి హెడ్ ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళ ఏంటో తెలిసిపోతుంది. వాళ్ళ మిస్సెస్ని వాళ్ళ అమ్మాయితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, సార్ ఈజ్ యాక్చువల్లీ ఏ ఫ్యామిలీ మ్యాన్. అందుకే ఫ్యామిలీ మ్యాన్ని ది కంప్లీట్ మ్యాన్ అంటారు. అండ్ ది కంప్లీట్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ది మ్యాన్ ఫర్ ద నేషన్.